ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి నాతో వ్రతానికి కూర్చోవాల్సింది పోయి దీనికోసం నన్ను వదిలేసి గుడికొస్తారా? వస్తే తప్పేంటి? పూజ చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి? కలిగే కష్టం ఏంటి? మీరు నా భర్త, నాకు మాత్రమే భర్త. మీ పక్కన స్థానం నాది. స్థానాలు బలవంతంగా లాక్కుంటే రావు. మరి ఎలా వస్తాయి? ఈవిడ కారిలా ఏమీ తెలియని నంగరాజుల నాటకాలు ఆడితే వస్తాయా? పతివ్రతల వేషాలేస్తే వస్తాయా? అసలు ఇలాంటి దానితో మాటలేంటి? దీన్ని శారద మీద చేయి పడిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. పోయి ఇక్కడి నుంచి. మీరేమో ఈవిడ గారితో ఇక్కడే ఉంటారు. ఆయన నాకు తెలియకడుగుతాను. ఏం మందు పెట్టావే నా భర్తకి? వద్దని చెప్పినా కూడా నీ చుట్టే తిరుగుతున్నారు. అది నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మీరా? నిజమేనండి, నాకు అర్థం కాదు. నాకు మీరే కదా ప్రపంచం. మీతో కలిసి బ్రతకాలని ఆరాటపడే వెర్రేదాన్ని నేను. దేనిలాగా మాయ చేసే విద్యలేవి నాకు తెలియదు కదండి. ఏమా, భర్త లేని దీనిని పీటల మీద ఎలా కూర్చోబెడతారు? నా భర్తతో కలిసి వ్రతం చేస్తుంటే మీరందరూ చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఎవరు అడగరా? ఏమా, ఈయన నీ భర్త కాదా? భర్త లేనప్పుడు పారాయి మగాడితో కూర్చొని వ్రతం చేయడం ఏంటమ్మా? నీలాంటి వాళ్ళ వాయినం తీసుకుంటే ఆ పాపం కూడా మాకే. వద్దమ్మా, నేను చెప్తాను. ఈవిడ నాకు మీరింకేం మాట్లాడద్దు. అది కాదు శారదా, నేను చెప్పేది అవమానం చాలు. పోయిన పరువు చాలు. నన్ను ఇంకా ఇంకా దిగజార్చకుండా నా మీద దయించేసి వెళ్ళిపోండి. శారదా, నేను చెప్పేది ఒక్కసారి మాటలతో చెప్తే వినరా? నా ప్రాణాలే పోవాలా? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే. వెళ్తాను శారదా, నా కోసం కాదు, నీకోసం. నువ్వు చెప్పావని వెళ్తున్నాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడుతున్నారేంటండి? పదండి.